పంచాంగంలో పురోహితుడు ఏమి గుర్తుపెడుతున్నాడో చూడండి. అది కేవలం ఒక తేదీ కాదు, అది ఒక ఖగోళ అమరిక. గౌరీ ఈ ప్రపంచంలోకి మొట్టమొదట అడుగుపెట్టిన ఖచ్చితమైన ప్రదేశానికి చంద్రుడు చేరుకున్నాడు. సూర్యకిరణాలు భూమిని తాకకముందే చిన్నారి గౌరీ ఆనందంతో నిండిన హృదయంతో మేల్కొంటుంది. ఈరోజు ఆమె పుట్టినరోజు. మరో అందమైన సంవత్సరానికి ఇది ఒక పవిత్రమైన ప్రారంభం. ఆమె పెద్దలు ఆమె అభ్యంగ స్నానం కోసం గోరువెచ్చని నూనెను సిద్ధం చేశారు. వారు దానిని ఆమె సహస్రార చక్రం దగ్గర సున్నితంగా పూస్తారు. సంతోషంగా ఉండు. ఆమె తల్లిదండ్రులు మెల్లగా ఆమె వెన్ను నిమురుతూ ఆమెను వెచ్చదనం, రక్షణ మరియు ప్రేమతో నింపి జ్ఞానం, బలం మరియు సుదీర్ఘమైన అందమైన జీవితం కలగాలని ఆశీర్వదించారు. దైవనామాలను జపిస్తూ ఆమె స్నానం చేస్తుంది. ప్రతి చుక్క ఒక పవిత్ర గంగా నదిలా ఆమెపై ప్రవహించి ఒక దివ్య ఆశీర్వాదంలా మారుతుంది. ఆకుపచ్చ పట్టు లంగాలు ఆమె ప్రకాశవంతంగా, స్వచ్ఛంగా మెరుస్తుంది. ఆమె ఒక చిన్న దేవతల. ఆ తర్వాత గౌరీ తన పూజా వేదిక ముందు కూర్చుంది. ఆమె ఒక చిన్న దీపాన్ని వెలిగించింది. ఆమె చేతులు జోడించి తన ఇష్టదైవానికి ప్రార్థించింది. ఆమె మనస్సు గాఢమైన భక్తితో నిండిపోయింది. పిమ్మట చిట్టి తల్లి గౌరీ తన తల్లిదండ్రులకు, పెద్దలకు నమస్కరిస్తుంది. వారు ఆమెను నిండు నూరేళ్లు చల్లగా ఉండమని ఆశీర్వదిస్తారు. ఆమె హృదయం స్థిరంగా, ప్రేమతో నిండినట్లు అనిపిస్తుంది. ఆమె గురువు ఆమె తలపై సున్నితంగా చెయ్యి ఉంచి సంవత్సరం పొడవునా ఆమెకు మార్గనిర్దేశం చేస్తారు. ఆగండి, ఆయన ఎవరో మీకు తెలుసా? ఆయన గురించి తర్వాతి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. తదుపరి గౌరీ నల్ల నువ్వులు, బెల్లం మరియు శుద్ధమైన ఆవుపాలతో చేసిన మిశ్రమాన్ని తీసుకుంటుంది. ఆమె శ్రద్ధగా సప్త చిరంజీవుల పేర్లు తలుచుకుంటుంది. దీనివల్ల ఆమెకు వచ్చే ఏడాదిలోపు ఏమైనా ఆపద ఉన్నా రక్షింపబడుతుంది. అప్పుడే గుమ్మం నుండి ఒక సుపరిచితమైన శబ్దం వినిపిస్తుంది. అది గోపాల్. ఇప్పుడు వాడికి 2 ఏళ్లు. కొంచెం పొడవుగా పెరిగాడు. చిన్న వంకర కొమ్ములు వాడిని గర్వంగా, ముద్దుగా కనిపించేలా చేశాయి. వాడు పెరిగాడు, కాని గౌరీ దృష్టిలో గోపాల్ ఇంకా పసివాడే. వాడు ఆనందంతో తోకను అటూ ఇటూ ఊపుతూ నిల్చున్నాడు. గౌరీ మోకరిల్లి తన చేతిని వాడి చిన్న కొమ్ముల మధ్య ఉంచుతుంది. గోపాల్ తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆమెను తడుముతాడు. రుచికరమైన విందు తర్వాత ఇంట్లో ఒక గొప్ప అన్నదానం సిద్ధంగా ఉంది. గ్రామస్తులందరూ ఆనందంగా ఒక చోట చేరి ఆ పవిత్రమైన భోజనాన్ని పంచుకుంటారు. గౌరీ చిరునవ్వుతూ భోజనం వడ్డిస్తుంది. గోపాల్ కూడా సంతోషంగా అంబా అంటూ పిల్లలను అలరిస్తూ సాయం చేశాడు. విందు ముగిశాక గోపాల్ గర్వంగా గౌరీని వివిధ గోశాలలకు తీసుకువెళ్తాడు. అతను తన స్నేహితులకు ఆమెను పరిచయం చేస్తాడు. గౌరీ మెల్లగా తోస్తూ వారికి అరటిపండ్లు, బెల్లం అందిస్తుంది. ఆవులు ఆమెను ముద్దుగా నిమురుతుండగా వాటి నిశ్శబ్ద శ్వాసలు గాలిని శాంతితో నింపుతాయి. సాయంత్రం ఇల్లంతా పేరంటం వాతావరణం నెలకొంటుంది. గ్రామ మహిళలు గలగలమనే పట్టువస్త్రాలు ధరించి వచ్చి గౌరీపై అక్షతలు, హృదయపూర్వక ఆశీర్వాదాలు కురిపిస్తారు. గౌరీ తల్లి కృతజ్ఞతా హృదయంతో ప్రతి అతిథిని గౌరవిస్తూ రంగురంగుల బట్టలు, పండ్లు, పువ్వులు, ప్రేమతో నిండిన తాంబూలం పంచారు.
ఆ తర్వాత గౌరీ గోపాల్తో కలిసి పవిత్రమైన లలితమ్మ ఆలయంలోకి ప్రవేశిస్తుంది. అమ్మవారి కళ్లలోకి చూస్తూ ఆమె ఏ భౌతిక బహుమతిని కోరదు. కేవలం తన గ్రామస్తులకు సహాయం చేసే శక్తిని మాత్రమే అడుగుతుంది. తన గురువుగారి మాట చేత ఆమె లలితా సహస్రనామాన్ని పఠించడం ప్రారంభిస్తుంది. ఒక స్వచ్ఛమైన హృదయం నుండి ప్రవహించే 1000 నామాలు. ఇది ఆమె పుట్టినరోజు సమర్పణ. అమ్మవారి అనుగ్రహం తన ద్వారా ప్రవహించాలని కోరుకుంటూ 3 రోజుల పాటు ప్రతిరోజూ పఠించే ఒక పవిత్రమైన ప్రతిజ్ఞ. అలా భక్తి, ప్రేమ మరియు సంవత్సరం పొడవునా తన పక్కన ఎల్లప్పుడూ నడిచే స్నేహితునితో ఆ పుట్టినరోజు ముగిసింది. కాని ఆ రోజు ఇంకా ముగియలేదు. ఆలయంలో ఒక ప్రత్యేక సంఘటన జరిగింది. అది గౌరీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే క్షణం. ఏమి జరిగిందో చూడ్డానికి మా తదుపరి ఎపిసోడ్ చూడండి. జై శ్రీరామ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా.